ప్రైజ్ లార్డ్ చర్చ్. ముందుగా దేవునికి వందనాలు, దైవజనులకి కూడి వచ్చిన అందరికీ వందనాలండి. ఫిబ్రవరి 7th 8th మీటింగ్ జరిగాయి నంద్యాలలో, అంటే పాణ్యం మండలంలో. సంఘం అంతా ప్రార్థించినందును బట్టి దేవుడు చాలా గొప్పగా దైవజనుల ద్వారా మాట్లాడారు. అక్కడ వచ్చిన దైవజనులను యాక్చువల్గా మా సైడు దైవజనుల కూడికే అంటే మ్యాక్సిమం 20 to 30 మెంబర్స్ కన్నా రారండి. కానీ దేవుని కృపను బట్టి చాలా పెద్ద బిగ్ నెంబరే వచ్చింది. ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా, అంటే దేవుని సంఘంలో ఏం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయకుండా, మార్నింగ్ సెషను ఈవినింగ్ సెషను 2 సెషన్స్ అసలు బయటికి వెళ్ళకుండా కంప్లీట్గా మనకి ఇక్కడ ఏదైతే టైమింగ్స్ ఫాలో అవుతారో అదే టైమింగ్స్ ఫాలో అవుతూ, సో అందరూ అంటే ఇంకా చాలా కొత్తగా వినపడుతుంది వాక్యం, మాకు ఇంతవరకు మేము వినలేదు అన్న సాక్ష్యం చెప్పారండి. అందరిని బట్టి దేవునికే మహిమ. వచ్చిన మా టీము కూడా వెళ్ళాము, అందరము వాడబడ్డం దేవుని కృపను బట్టి. అందరూ చాలా సపోర్ట్ చేశారు. ఈ సమయంలో అన్నయ్యకు చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి, ఎందుకంటే చాలా రిస్క్ తీసుకున్నారు. అంటే చెప్పకూడదు, ఇక్కడ ఈవెన్ అక్కడ ఫ్యాన్ కూడా లేదండి. కానీ అన్నయ్య అసలు అది ఏం పట్టించుకోకుండా 2 days చాలా బహుబలంగా దేవుడు వాడుకున్నారు. అందుని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. మరి వచ్చిన ప్రతి దైవజనులు చాలా ఇంట్రెస్ట్గా నేమ్స్ ఇచ్చారండి, అంటే బైబిల్ ట్రైనింగ్ చేయాలనేసి. ఎవ్రీడే ఫోన్ చేస్తూ అడుగుతున్నారు ఎప్పుడు స్టార్ట్ చేస్తారని. సో మార్చిలో అనుకుంటున్నాము. సో దాని గురించి కూడా సంఘం అంతా ప్రార్థించాలని, ఇంకా వచ్చిన వాళ్ళు కూడా చాలా ప్రాంతాల నుంచి వచ్చారు, అక్కడే కర్నూలు డిస్టిక్ నుంచి కూడా చాలా మంది అడుగుతున్నారు వాళ్ళ దగ్గర కూడా స్టార్ట్ చేయాలని, దాని గురించి ప్రార్థించాలని. సమస్త ఘనత మహిమ దేవునికే చెందాలని ఈ చిన్న మాటలు ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ.